Hi friends, welcome to my channel Tracking the Technical Analysis. నిన్న చెప్పిన విధంగా అనాలిసిస్ చేశాను కదా, వీడియో చూశారు కదా. స్టాక్ ఆప్షన్లో నేను ఏ విధంగా చేశానో చూడండి. ఈరోజు నేను చేసిన ప్రాఫిట్ 9721. ఆ అమౌంట్ ఎలా సంపాదించడం అన్నది క్లారిటీగా చెప్తాను, చూడండి. చూడండి ఫ్రెండ్స్, 9721 చూసారు కదా. తమిళలో ఉన్న ప్రాఫిట్, ఇందులో ఉన్న ప్రాఫిట్ నాదే. చూడండి, అది ఎలా అన్నది చెప్తాను. ఈరోజు ఓపెనింగే హెచ్డిఎఫ్సి లైఫ్ 19లో సెల్ చేశాను. నిన్న 14లో బై చేసాం. నా టెలిగ్రామ్ ఛానల్ చూడండి. నా టెలిగ్రామ్ ఛానల్లో చెప్పినట్టే హెచ్డిఎఫ్సి లైఫ్ ఓపెనింగ్ 9:10 పైన పెడతాడు. 585 ప్రాఫిట్ బుకింగ్ వస్తుందని చెప్పి 9:15:20 19లో ఎగ్జిట్ అయిపోయాను. ఓకేనా ఫ్రెండ్స్. ఆ తర్వాత మిడ్ క్యాప్ నిఫ్టీ 10:24 144.5లో బై చేశాను. తర్వాత బయోకాన్ 10:31 టైంకి 7:05 బై చేశాను. తర్వాత మార్కెట్ మూమెంట్ లేదని చెప్పి 7:40 సెల్ చేశాను. తర్వాత విప్రో 12:24 4.33లో బై చేశాను. నా టెలిగ్రామ్ ఛానల్లో చూడండి. బయోకాన్ 10:26 ఇచ్చాను. బయోకాన్ 10:32 ఇచ్చాను. బయోకాన్ ఎగ్జిట్ అయిపోయింది అని చెప్పి వెంటనే 7.60 2500 ప్రాఫిట్ వస్తుందని చెప్పి క్లిక్ చేసామన్నాను. విప్రో కూడా నో మూమెంట్ లేదని చెప్పి 177.5లో బై చేసి 5.60లో ఎగ్జిట్ అయిపోమన్నాను. మిడ్ క్యాప్ నిఫ్టీ టార్గెట్ రీచ్ అయిందని చెప్పి 12:58 152కి వెళ్ళింది. మిడ్ క్యాప్ నిఫ్టీ తర్వాత 152 నుంచి 182కి వెళ్ళింది. 3600 ప్రాఫిట్స్. ఓకేనా ఫ్రెండ్. నేను మళ్ళీ సెన్సెక్స్ 77,300 2:18 50 కొని మూమెంట్ లేదని చెప్పి 2:21 67లో దిగిపోయాను. ఆ తర్వాత 2:55 బెల్ 9.80లో బై చేసి 11:15 విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ 1 minute రూపాయి వస్తుంది కదా అని చెప్పి దిగిపోయాను. సెన్సెక్స్ ఇంకా 3 గంటలకి 0-0 ట్రేడ్ 2:56 55.40లో బై చేశాను. 34లో దిగిపోయాను. కానీ సెన్సెక్స్ నేను దిగిపోయాక చూడండి ఫ్రెండ్స్, 112కి వెళ్ళిపోయింది. నేను దిగిపోయాక చూడండి ఫ్రెండ్స్, 3 గంటల నుంచి 13 దగ్గర నుంచి 130కి వెళ్ళిపోయింది. కానీ మార్కెట్ మూమెంట్ లేదని చెప్పి నేను దిగిపోయాను. ఓకేనా ఫ్రెండ్స్. చూసింది అర్థమైందని అనుకుంటున్నాను. రేపటి ట్రేడ్ ఆఫ్ ప్లాన్ అయితే నిఫ్టీ 24,000 దగ్గర స్ట్రాంగ్ సపోర్ట్ తీసుకుంటుంది కాబట్టి 23,970 స్ట్రాంగ్ సపోర్టు, 24,170 స్ట్రాంగ్ రెసిస్టెన్స్. అది దాటితే 24,240, అది దాటితే 24,370. నిఫ్టీ మిడ్ క్యాప్ అయితే స్ట్రాంగ్ రెసిస్టెన్స్ 14,870. ఓకేనా ఫ్రెండ్స్. సెన్సిబుల్ ఎఫ్ఐ డేటా చూడండి. ఎఫ్ఐడిఏ డేటా ఉంటుంది. ఎఫ్ఐడిఏ డేటాలో ఎఫ్ఐఎస్ ఏం చేశారు అన్నది మీకు ఆల్రెడీ వీడియోలో చెప్తున్నట్టు చూశారు కదా. ఎస్టర్డే 2.63 -7.3, ఈరోజు -2.5 7.7 కవర్ చేశారు.
కానీ మార్కెట్లో మాత్రం 13,576 నుంచి 17,782 4 ఎఫ్ఎఫ్ఎస్ సెల్లింగ్లో ఉన్నారు, డిఏఎస్ బయింగ్లో ఉన్నారు. ఓకేనా ఫ్రెండ్స్, టుమారో ఈ విధంగా చేస్తాను అన్నది మళ్ళీ రేపటి వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్. నా వీడియో మీకు నచ్చినట్లయితే, నా కంటెంట్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఓకేనా ఫ్రెండ్స్, ఓకేనా ఫ్రెండ్స్, మీకు ఇప్పుడు హెచ్డిఎఫ్సి లైఫ్ నేను 585లో దిగుతున్నాను కదా, దానికి గల రీజన్ మీకు చెప్తాను, ఒకసారి చూడండి. $585 కదా దిగిపోయాను. 587 ఓపెనింగ్. 5 డేస్ గ్రాఫ్లో చూడండి 587. 1 మంత్ గ్రాఫ్లో చూడండి 590. అందుకని ఇక్కడ ప్రాఫిట్ బుకింగ్ వస్తుందని చెప్పి నేను హెచ్డిఎఫ్సిలో ప్రాఫిట్ బుక్ చేసుకున్నాను. ఓకేనా, తర్వాత మిడ్ క్యాప్ నిఫ్టీ ఏ విధంగా ట్రేడ్ చేశానంటే, 1 డే గ్రాఫ్లో చూడండి 14,840కి వెళ్తుంది, 870కి వెళ్తుంది. 5 డేస్ గ్రాఫ్లో చూడండి 14,880కి వెళ్తుంది. 1 మంత్ గ్రాఫ్లో చూడండి 14,880 స్ట్రాంగ్ రెసిస్టెన్స్. అందుకనే 14,800 పిఈ, 14,800 పిఈ బై చేసిన మార్నింగ్ 142లో బై చేసి 152లో దిగిపోయాను. మార్కెట్ అసలు పొద్దున్న నుంచి మార్కెట్ మూమెంట్ లేదని చెప్పి నేను 152లో పెట్టాను, కానీ 142లో దిగిపోయాను. కానీ 12:30 నుంచి మార్కెట్ ఏకదాటిగా మూమెంట్ వచ్చి 195 దాకా వెళ్ళింది, మళ్ళీ 157 దాకా వచ్చింది. ఓకేనా ఫ్రెండ్స్, బయోకాన్ ఎందుకు చేశానంటే, బయోకాన్ ఎందుకు చేశానంటే 1 డే గ్రాఫ్లో చూడండి 447, 5 డేస్ గ్రాఫ్లో చూడండి 444.80 క్రాస్ అయ్యింది. 1 ఇయర్ హై క్రాస్ అయిందని చెప్పి 440 పిఈ బై చేసి ₹1 దిగిపోయాను అంతే. అసలు మార్కెట్ మూమెంట్ లేక. బెల్ రిజల్ట్ వచ్చింది. రిజల్ట్ అయితే ఎక్సలెంట్గా వచ్చింది. రిజల్ట్ వచ్చిన కాడి నుంచి 425 దగ్గర నుంచి ఒకసారి 408కి వచ్చింది. అప్పటి వరకు నేను ఏం చేయలేదు, ఎందుకంటే మళ్ళీ పైకి వెళ్తుంది, అక్కడే పిఈ చేద్దామని చెప్పి వెయిట్ చేశాను. దాని తగ్గట్టే 438కి వెళ్ళి 432 దగ్గరికి వెళ్ళి 26 విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో వచ్చింది. చూసారా, ఆ ఒక్క మినిట్లోనే నాకు ఒక పాయింట్ వచ్చింది, అందుకని చెప్పి క్లోజ్ చేస్తాను. రేపు కనుక బెల్ 448కి వెళ్ళినా నేను బెల్ 440 పిఈఏ చేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, నా అనాలిసిస్ మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. సెన్సెక్స్ కూడా ఎందుకు చేశానో చెప్తాను చూడండి. సెన్సెక్స్ నేను ఆల్రెడీ చెప్పాను కదా 77,750 స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అని. ఓపెనింగ్ 1 డే గ్రాఫ్ 77,500 స్ట్రాంగ్ రెసిస్టెన్స్ తీసుకుంటుందని చెప్పి నేను ఇంకా అదేం చేయలేదు. అలాగా 12:30 నుంచి పడిపోయింది. ఆ తర్వాత మళ్ళీ 77,400 దగ్గర స్ట్రాంగ్ రెసిస్టెన్స్ తీసుకుంటుందని చెప్పి 77,300 పిఈ 50లో బై చేసి 80లో దిగిపోయాను. 50లో బై చేసి 60లో దిగిపోయాను. మళ్ళీ తర్వాత నేను మళ్ళీ దిగిపోయిన వెంటనే మళ్ళీ ఇంకోసారి చేశాను. 77,300 పిఈ 50లో బై చేసి మళ్ళీ 34లో దిగిపోయాను. కానీ ఒకసారి మళ్ళీ
మీకు ఇందాక చూపించిన గ్రాఫ్ ప్రకారం ఒక 100 పాయింట్లు పైకి లేసింది. ఇంక నేను పొజిషన్ దిగిపోయి క్లోజ్ చేస్తాను. ఇది నాకు ఈరోజు వచ్చిన ప్రాఫిట్స్. నా అనాలిసిస్ ముందు రోజు అనాలిసిస్ చేసుకుని తర్వాత రోజు ఎగ్జిక్యూట్ చేసుకుంటాను మార్కెట్ని మూవ్మెంట్ని బట్టి. ఓకేనా ఫ్రెండ్స్, ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.